ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అటు చూసినట్టయితే జనసేన టీడీపీ వాళ్ళు సీట్స్ అయితే ప్రకటించారు. అటు చూస్తే చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించారు టీడీపీ కార్యకర్తలు. అటు చూస్తే పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోయని చెప్పేసి జనసేన పార్టీ అతను పాటంశెట్టి సూర్యచంద్ర నమ్ముకుని 15 ఎకరాలు కూడా అమ్ముకున్నాయి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎలా ఉండబోతుంది వాళ్ళ అదే ఆ రోజు జగన్ గారు మహాత్మా గాంధీ కళ్ళగన్న రామరాజ్యం రావాలని అంబేద్కర్ ఆశయాల మేరకు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నవరత్నాల పథకాలు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో ఆదరణగా ఎంతో మేలుకరంగా చేశారు. కాబట్టి ఈ ప్రతిపక్షాలు వాటన్నిటినీ మంచిని కూడా అబద్ధాలుగా మీడియా ద్వారా సృష్టించి అంతా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో కూడా వాళ్ళు డబ్బు ధనము అధికార బలంతో గెలవాలని చూస్తున్నారని అవకాశం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తుల వల్ల సీట్లు ఇచ్చినా కూడా ఆ సీట్లో ఒకరికొకరు కలహాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు లాక్కుంటూ కాపులనే మోసం చేస్తున్నాడు. కాపులో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు కాపులు కూడా. కాబట్టి ఈసారి ఆయన ఎన్ని కుయుక్తులు పొందిన రాష్ట్రంలో వైసీపీయే విజయాన్ని ఎన్ని సీట్లైనా అధికారంలోకి వస్తారని మా నమ్మకం. కానీ ఇప్పుడు మాకంటూ ఒక నాయకుడు వచ్చాడని చెప్పేసి కాపులు కూడా ఏదో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ చూస్తే ఇలా చేశాడు. అసలు రేపు ఎంతో సహకరిస్తారు కాపులు పవన్ కళ్యాణ్? లేదు, కాపులు పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు పవన్ కళ్యాణ్గా జనాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడానికి తప్పితే ప్రజలకు మంచి చేద్దాం, ఏది కాపు సమాజానికి పైకి తెద్దామనే ఉద్దేశం ఆయనలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి అయితే రేపు రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ గెలుస్తాడా? సూర్యు గెలుస్తాడు, అధికారం వస్తుంది. ఎన్ని సీట్లైనా కానీ 120 కాడి నుంచి 130 కాడి నుంచి 113 మధ్యలో వస్తుంది. అంటే ఇక్కడ మరి తెలుగుదేశం జనసేన 2 అలయన్స్ ఉన్నాయి కదా, మరి ఉన్నా ఏం ప్రయోజనం లాభంలో వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. జనమే వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి, ఏం లేదు నమ్మకం. మరి ఇప్పుడు ఒకటి కదేనా, తెలుగుదేశం జనసేనతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా 3 కలిస్తే అప్పుడు జగన్ పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఏం లేదు, అంతా -100. ఏదో షడ్మేళం తీసుకొచ్చారు కానీ రాజశేఖర రెడ్డి ఆమె బిడ్డ కాబట్టి ఆమె అభిమానం మీద ఏదో జనాలు వేస్తారని అది కూడా లేదు. కానీ వాళ్ళంతా ఒకటి జగన్ ఐదో విధంగా అధికారంలో తీసేద్దామనే పట్టుదల తప్పితే ఏం లేదు. అయినా జగన్ ఏం చేయలేరు, ఒంటరిగానే ఏం చేయలేరు. కనీసం ఈ తెలుగుదేశం ఎజెండా తోకలేని పార్టీ అంటే ఒకప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు అది కూడా కోల్పోయాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ మొత్తం చూసి ఆయన చేసి కూడా మొత్తం అబద్ధంలాగా సృష్టించుకొని నాన్న హంగామా చేస్తున్నాడు.